So yes, plan a day's diet for moderate activity adult women. సో ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది ఫిజికల్ యాక్టివిటీ ఇంక్లూడ్ చేశారు, డైట్ చేయమంటున్నారు, డేస్ డైట్ చేయమంటున్నారు, అంటే మెనూ ఫర్ ది డే. ఎవరికి? అడల్ట్ ఉమెన్కి. క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేసింది కదా. మోడరేట్ యాక్టివిటీ అంటే షీఈ్ యాక్టివ్, రైట్? షీఈ్ వర్కింగ్ ఉమెన్ అంటే 8 అవర్స్కి వర్క్ చేస్తుందని అర్థం. అడల్ట్ ఉమెన్ అండ్ డేస్ డైట్. సో మోడరేట్ యాక్టివిటీ ఉమెన్కి అయితే మనం ఎంత తీసుకోవాలి? 2130 క్యాలరీసే కదా. ఫస్ట్ మనము దీన్ని ఏమంటారు, డైట్నైనా ప్లాన్ చేయాలి, ఆర్డిఏ రాసుకోవాలి కదా. సో లెట్స్ రైట్ ఆర్డిఏ. ఓకే, హెడ్డింగ్స్ ముఖ్యం. న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్స్. ఓకే, మీరు కూడా నాతో చేయండి. ఒక రఫ్ బుక్లో మీకు ప్రాక్టీస్ అవుతుంది, అర్థమవుతుంది. గుడ్డిగా క్యాలిక్యులేషన్స్ ఏంటి అర్థమవుతుందా? లైక్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ మనము సార్ చెప్తుంటే అక్కడ చేస్తూ ఉంటాం కదా క్యాలిక్యులేషన్స్, యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతే. డోంట్ వరీ, అంతా చూసుకుంటూనే చేసుడు ఉంటుంది ఎగ్జామ్లో కూడా. మీకు బేసిక్స్ తెలవాలంటే న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్స్ ఏమి ఇవ్వాలో తెలిస్తే అంతా చూసుకుంటూనే రాయడం ఎగ్జామ్. సో న్యూట్రియంట్స్, ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్, ఫైబర్, కాల్షియం, ఐరన్. సో నేను ఇక్కడ ఎందుకు కాల్షియం అండ్ ఐరన్ మినరల్ని ఇంక్లూడ్ చేశాను? ఎందుకంటే మోడరేట్ ఉమెన్ అంటే షీ ఈజ్ వర్కింగ్ ఉమెన్, యాజ్ బోన్ డెన్సిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఐ ఇంక్లూడెడ్ కాల్షియం అండ్ షీ ఈజ్ ఆల్సో ఏ అడల్ట్ ఉమెన్. కంపల్సరీగా ఐరన్ అనేది ఆమెకు అవసరం. సో కాబట్టి నేను ఐరన్ ఇంక్లూడ్ చేశాను. అండ్ జనరల్ న్యూట్రియంట్స్, ఈ న్యూట్రియంట్స్ లేదు మనము క్యాలిక్యులేట్ చేయలేము. ఎనర్జీ, ప్రోటీన్, ఫ్యాట్ అండ్ ఫైబర్. సో లెట్స్ రైట్ ద రిక్వైర్మెంట్స్. ఎంత కావాలో రాద్దాం ఒకసారి. 2130 క్యాలరీస్. ప్రోటీన్ వచ్చేసి 46 grams, ఫ్యాట్ వచ్చేసి 48 grams, ఫైబర్ వచ్చేసి 30 grams. మీకు ఆర్డిఏ టేబుల్ ఉంది కదా, అదే అలా నుండే రాస్తున్నా. అండ్ కాల్షియం వచ్చేసి యాజ్ యూ నో 1000 mg అండ్ ఐరన్ 29 mg. ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇన్. సో దిస్ ఈజ్ ద ఆర్డిఏ, స్టాండర్డ్ ఆర్డిఏ. ఎన్ని డైటరీ గైడ్లైన్స్ వచ్చినా ఇదే ఆర్డిఏ. ఎస్, ఇప్పుడు మనం ఆర్డిఏ రాసాం. నెక్స్ట్ ఏం రాయాలి? డైటరీ అలవెన్సెస్. అంటే మనం ఏమి ఇస్తున్నాం అనేది రాయాలి కదా. విల్ రైట్ దట్. సో నేను తుడిపేస్తున్నా. సో ఎస్, సెకండ్ ఫ్యాక్టర్ ఏంటిది, మనం రాసేటప్పుడు డైలీ అలవెన్సెస్ ఫర్ అడల్ట్ ఉమెన్ అంటే రికమెండెడ్ డైలీ అలవెన్సెస్ రాసుకోవాలి కదా. ఫస్ట్ ఆర్డిఏ రాసాం, నెక్స్ట్ డైలీ అలవెన్సెస్ రాసాం. ఇక్కడ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. సో ఎస్, మొత్తం నేను 10 ఫుడ్ గ్రూప్స్ని ఇంక్లూడ్ చేశాను. దోస్ ఆర్ సీరియల్స్ అండ్ మిల్లెట్స్, పల్సెస్ అండ్ లెగ్యూమ్స్, మీట్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్, రూట్స్ అండ్ ట్యూబర్స్, GLV, అదర్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్యాట్స్ అండ్ షుగర్స్. సో వీటికి నేను నెంబర్ ఆఫ్ సర్వింగ్స్ రాస్తాను. అలాగే నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసేసాను, అది ఎనర్జీ కూడా నేను రాసిస్తాను. సో ఎస్, మీకు ఈ ఎనర్జీ వాల్యూస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ప్లీజ్ గో అండ్ చెక్. న్యూ కమర్స్ అయితే ప్లీజ్ గో అండ్ చెక్. సో ఎస్, సో మనం జనరల్గా సీరియల్స్ అండ్ మిల్లెట్స్ ఉమెన్కి 11 to 12 సర్వింగ్స్ తీసుకోవచ్చు అని చెప్పాను కదా. నేను ఇక్కడ 10 సర్వింగ్స్ తీసుకుంటున్నా. అలాగే పల్సెస్ అండ్ లెగ్యూమ్స్ 1 సర్వింగ్ ఇంక్లూడ్ చేస్తున్నా. మీట్ 1 సర్వింగ్, మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ 3 సర్వింగ్స్ తీసుకుంటున్నా. కర్డ్ అండ్ మిల్క్, బటర్ మిల్క్ ఇంక్లూడ్ చేస్తా కాబట్టి. అండ్ రూట్స్ అండ్ ట్యూబర్స్ నేను 2 సర్వింగ్స్ తీసుకుంటున్నా. సమ్ టైప్ ఆఫ్ స్నాక్స్ విల్ ఇంక్లూడ్. అండ్ GLVs ఐఎమ్ ఇంక్లూడింగ్ ఓన్లీ 1 సర్వింగ్ విచ్ మేబీ ఫర్ డిన్నర్ ఆర్ లంచ్లో అయితే మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి ఐమ్ జస్ట్ బేస్డ్ ఆన్ ద ట్రెడిషన్, కల్చరల్ అండ్ లొకేషన్, జియోగ్రాఫికల్ లొకేషన్, యూ హ్యావ్ టు ఎక్స్చేంజ్ ఇట్. ఓకే, and other vegetables I'm just including 2 servings is
Fruits I'm including 2 servings. Fats and sugars, as you know, 6 servings. Okay, 6 servings. అండ్ మీకు ఆల్రెడీ ఎనర్జీకి ఎలా కన్వర్ట్ చేయాలో తెలుసు కాబట్టి ఐఎమ్ నాట్ ఇంక్లూడింగ్ ఎనీ క్యాలిక్యులేషన్స్ హియర్. నేను ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి పెట్టుకున్నవే నేను డైరెక్ట్ ఇక్కడ వేసేస్తున్నాను. అండ్ మీరు మాత్రం ప్రీవియస్ వీడియోలో హౌ టు క్యాలిక్యులేట్ IFCT వాల్యూస్ అన్న వీడియోలో థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఆ వీడియోలో మీరు చూసి అది ఒకవేళ ఆ వీడియో మిస్ అయి ఉంటే ఆ వీడియోలో చూసి ఎనర్జీకి ఎలా కన్వర్ట్ చేయాలో ప్లీజ్ గో త్రూ దట్స్. నేను ఎక్స్టెండ్ చేయదలుచుకోలేదు. అండ్ ఎస్, సో 10 సర్వింగ్సెస్ అంటే ఎంత జనరల్గా 1000 క్యాలరీస్. ఓకే, 1 సర్వింగ్ పల్సెస్ అయితే యాజ్ యూ నో 100 grams. మీట్ అయితే మనము సర్వింగ్స్లో 50 grams కదండి. సో ఎనర్జీ కన్వర్ట్ చేస్తే మనకి మీట్ 100 grams వస్తుంది. మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ మీరు కన్వర్ట్ చేస్తే 210 grams వస్తుంది. అండ్ రూట్స్ అండ్ ట్యూబర్స్ మీరు కన్వర్ట్ చేస్తే 160 grams వస్తుంది. అండ్ GLVs మీరు కన్వర్ట్ చేస్తే 45 grams వస్తుంది. అండ్ అదర్ వెజిటేబుల్స్ మీరు కన్వర్ట్ చేస్తే 30 grams వస్తుంది. అండ్ ఫ్రూట్స్ మీరు కన్వర్ట్ చేస్తే 80 grams వస్తుంది. అండ్ ఫ్యాట్స్ మీరు కన్వర్ట్ చేస్తే 270 grams వస్తుంది. అండ్ షుగర్స్ మీరు కన్వర్ట్ చేస్తే 120 grams వస్తుంది. అండ్ టోటల్ మనం మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 2130 క్యాలరీస్. అంటే మనకు RDA మీట్ అయింది కదా, మన డైలీ అలవెన్సెస్. ఎస్, సో ఇక్కడ RDA అండ్ డైలీ అలవెన్సెస్ మీట్ అయింది, అక్యురేట్గా మీట్ అయింది మనకి. ఓకే, సో మేబీ మీకు 0.5 లేకుంటే 0.10 మేబీ 0.5 మీదకి వచ్చిందంటే డైరెక్ట్ వేసేసుకోండి అమ్మ. అంటే ఫర్ సపోజ్ 2129.8 0.5 అట్లా వస్తే మీరు 2130 వేసుకోవచ్చు. నథింగ్ టు వరీ. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ 1498 పాయింట్ మీద వస్తే 1500 క్యాలరీస్ అని వేసిస్తాం. సో అట్లాగనమాట. సో జనరల్గా మీరు కౌంట్ చేసుకున్నప్పుడు వేసేసుకోవచ్చు. 0.5కి అబవ్ ఉంటే యూ కెన్ డైరెక్ట్లీ గో టు అనదర్ డిజిట్. ఓకే, సో దట్ ఈస్ డైలీ అలవెన్సెస్. RDA డైలీ అలవెన్సెస్ రెండు రాసుకున్నాము. మెనూ ఫర్ ది డే రాద్దాం. ఓకే, సో నా విల్ రైట్ మెనూ ఫర్ ది డే. ఎస్, థర్డ్ ఇదేంటి, మనం మెనూ ఫర్ ది డే రాయాలి కదా. సో దాంట్లో స్టార్టింగ్ మీల్ టైం ఏంటి, ఎర్లీ మార్నింగ్. ఓకే, ఎర్లీ మార్నింగ్ మనము మిల్క్ ఇద్దాము. సర్వింగ్స్ తర్వాత రాద్దాం. జస్ట్ ఫస్ట్ మెయిల్ టైం మెనూ ఐటమ్ రాసిద్దాము, మెయిల్ ఐటమ్. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్లో ఐఎమ్ ఇంక్లూడింగ్ పోహా అండ్ క్రష్డ్ వీట్ ఫ్లాక్స్. ఓకే, అండ్ థర్డ్ మిడ్ మార్నింగ్ బనానా. ఓకే, అండ్ ఫోర్త్ లంచ్లో ఐఎమ్ ఇంక్లూడింగ్ రైస్, చపాతి, రాజ్మా ప్లేన్ దాల్, బ్రింజాల్ కర్రీ. ఓకే, సో ఇప్పుడు సర్వింగ్స్ రాద్దాము. సో మిల్క్ 1 సర్వింగ్ ఇద్దాం, పోహా 1 సర్వింగ్ ఇద్దాం, వీట్ ఫ్లాక్స్ 1 సర్వింగ్ ఇద్దాం, బనానా 1 సర్వింగ్ ఇద్దాం, రైస్ మనము 1 సర్వింగ్ ఇద్దాం, చపాతీ 2 సర్వింగ్స్ పెడదాం, రాజ్మా అండ్ ఇది 1 సర్వింగ్ ఇద్దాం, బ్రింజల్ కర్రీ 2 సర్వింగ్స్ ఇద్దాం. ఓకే, సో లంచ్ వరకు నోట్ చేసుకుంటే ఐ రైస్ దిస్ అన్నమాట. ఓకే, మీరు ఒకవేళ డైలీ అలవెన్సెస్ చూసుకుంటే అవి మ్యాచ్ అవుతాయి. సో అది కూడా అట్లా చెక్ చేయండి. అందుకే నోట్ డౌనింగ్ ఈజ్ బెస్ట్ ఆప్షన్స్ వైల్ ప్రాక్టీసింగ్. సో దట్ ఈస్ థింగ్. నెక్స్ట్ స్నాక్స్. స్నాక్స్లో మనము క్యారెట్ హల్వా, ఓకే, క్యారెట్ హల్వా అండ్ కార్న్ఫ్లెక్స్ మిక్చర్, అండ్ నెక్స్ట్ ఒక ఫ్రూట్ వాటర్ మిలన్. ఓకే,
అండ్ నెక్స్ట్ డిన్నర్లో రైస్, రాగి చపాతి అండ్ స్పినాచ్ కర్రీ అండ్ నెక్స్ట్ పొటాటో కర్రీ అండ్ నెక్స్ట్ కర్డ్. ఓకే, అండ్ 7th బెడ్ టైంలో ఐఎమ్ ఇంక్లూడింగ్ మిల్క్ అండ్ బాయిల్డ్ ఎగ్ వైట్, అంటే యాక్ ఉండదు. ఓకే, సో దీనికి మనము సర్వింగ్స్ రాద్దాం. క్యారెట్ హల్వా 1 సర్వింగ్, కార్న్ఫ్లెక్స్ మిక్చర్ 1 సర్వింగ్, వాటర్ మిలన్ 1 సర్వింగ్, రైస్ మనం ఇక్కడ 1 సర్వింగ్ ఇద్దాం, చపాతీస్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి 2 సర్వింగ్, స్పినాచ్ 1 సర్వింగ్, పొటాటో కర్రీ 1 సర్వింగ్, కర్డ్ 1 సర్వింగ్, మిల్క్ 1 సర్వింగ్, బాయిల్డ్ ఎగ్ 1 సర్వింగ్. సో ఇట్లా బ్యాలెన్స్ అయినాయి. ఎందుకంటే మిల్క్ ప్రొడక్ట్స్లో 1 సర్వింగ్ ఇచ్చేసాం, కర్డ్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి 1 సర్వింగ్ ఇచ్చేసాం. సో అక్కడ మీరు చూసుకునేది అంటే సర్వింగ్స్ అయిపోయినాయి. సో అట్లా పోహా మళ్ళీ సీరియల్స్ కిందకి వస్తుంది. 1 సర్వింగ్ ఇచ్చాం, చపాతీస్ 2 ఇచ్చాం, రైస్ 1 ఇచ్చాం, అంటే టోటల్గా 4 సర్వింగ్స్ అయ్యాయి ప్రీవియస్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్లో చూసుకుంటే. అలాగే వీట్ ఫ్లేక్స్ కూడా వచ్చాం, మొత్తం ఇంకా 5 సర్వింగ్స్ అయ్యాయి. ఆ తర్వాత మనము స్నాక్స్లో మళ్ళీ కార్న్ఫ్లేక్స్ మిక్చర్ ఇచ్చాం, 7 సర్వింగ్, అంటే 1 సర్వింగ్ ఇచ్చాం కాబట్టి టోటల్ 7 సర్వింగ్స్ అయినాయి అప్ టు 7 స్నాక్స్. డిన్నర్లో రైస్ ఇంక్లూడ్ చేసాం, 8 సర్వింగ్, అండ్ నెక్స్ట్ రాగి చపాతి ఇంక్లూడ్ చేసాం, 9 and 10 టోటల్ కలిపి 10 సర్వింగ్స్ అయ్యాయి కదా. సో అట్లాగా మిగతా వాటికి ఫుడ్ గ్రూప్స్ కూడా సర్వింగ్స్ అనేటివి బ్యాలెన్స్ అయిపోయాయి. సో దీస్ ఆర్ ద మెనూస్ దట్ హ్యావ్ ఇంక్లూడెడ్ ఫర్ ది అడల్ట్ ఉమెన్. సో ఎస్, న్యూట్రిటివ్ వాల్యూ క్యాలిక్యులేషన్ నేను మొత్తం చేయను, ఓన్లీ నేను ఫర్ సపోజ్ ఐ టేక్ పోహా, బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఓన్లీ పోహా చేస్తాను. మిగతా మెనూస్ అన్నీ మీరు ఆ పోహా ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని యూ డూ ది ఎంటైర్ న్యూట్రిటివ్ వాల్యూ. అట్లా చేస్తే ప్రాక్టీస్ అవుతుందన్నమాట. సో ఐ విల్ ఓన్లీ డూ ద న్యూట్రిటివ్ వాల్యూ క్యాలిక్యులేషన్ ఫర్ ది బ్రేక్ఫాస్ట్, దట్ ఓన్లీ ఫర్ పోహా. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్ మిగతా వాటికి ఇంక్లూడ్ చేయాలి అంతే. ఓకే, సో విల్ డూ దట్. సో మీల్ టైం మనం పోహా బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటున్నాం కాబట్టి ఐఎమ్ ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ హియర్. ఓకే, అండ్ మీల్ ఐటమ్ పోహా. ఇంగ్రీడియంట్స్లో పోహా అంటే తెలుసు కదా, అటుకులు, రైస్ ఫ్లేక్స్, అండ్ నెక్స్ట్ టమాటో, పొటాటో, గ్రీన్ పీస్, ఆయిల్. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. సో రైస్ ఫ్లేక్స్ మనము 1 సర్వింగ్ తీసుకుందాం, 30 grams, ఎందుకంటే మనం 1 సర్వింగే తీసుకున్నాం కాబట్టి పోహాకి 30 grams. టమాటో 30 grams ఆఫ్ రైస్ ఫ్లేక్స్ అంటే మనం ఎంత వేస్తామండి, 10 grams ఆఫ్ టమాటో, 10 grams ఆఫ్ పొటాటో, 10 grams ఆఫ్ గ్రీన్ పీస్, అండ్ ఆయిల్ తక్కువ వేసుకుందాం, 2.5 ml అంతే. ఓకే, సో నేను ఇక్కడ ఓన్లీ ఎనర్జీ ప్రోటీన్కే చేస్తాను, మిగతా న్యూట్రియన్స్ కూడా యూ ట్రై ఇట్, ఎందుకంటే సేమ్ ఉంటుంది, ఈక్వల్. ఓకే, సో ఎనర్జీకి అది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, హౌ టు కన్వర్ట్ ఐఎఫ్సిటీ వాల్యూ అంటే ఐఎఫ్సిటీ వాల్యూ ఇంటూ మనకు ఇచ్చిన అమౌంట్ బై 100 చేస్తే ఎనర్జీ వాల్యూ వస్తుంది. సో నాకు రైస్ ఫ్లేక్స్కి అట్లా చేస్తే వచ్చిన వాల్యూ 105.6 క్యాలరీస్. ఓకే, 105.6 క్యాలరీస్ వచ్చింది. సేమ్ అట్లనే నేను టమాటోస్కి చేస్తే ఐ గాట్ 1.9. ఓకే, అండ్ పొటాటోస్కి చేస్తే ఐ గాట్ 16.9, అండ్ గ్రీన్ పీస్కి చేస్తే ఐ గాట్ 8.0, అండ్ ఆయిల్కి చేస్తే ఆబ్వియస్గా కాన్స్టెంట్ 25 ml క్యాలరీస్ కాబట్టి. ఓకే, సో నాకు ఎనర్జీ వాల్యూ అంత వచ్చింది. అండ్ ఎస్, ప్రోటీన్ వాల్యూ కూడా సేమ్ అట్లనే. సో ఐ గాట్ ప్రోటీన్ అరౌండ్ రైస్ ఫ్లేక్స్ అంటే 2.2 grams,
and tomato I got 0.09 grams, and potato I got 0.15 grams, and green peas I got 0.7 grams, and as you know oil లో ప్రోటీన్ ఉండదు. సో ఇట్లా ఇలా న్యూట్రిటివ్ వాల్యూస్ రాసుకొని ఇలా మనము జనరల్గా చేసుకుంటూ పోవాలి. ఇలా చేసుకుంటూ పోయినాక మనకి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేశాక నేను మీకు ఇక్కడ ఒక హింట్ ఇస్తాను. దట్ మీన్స్ ఆఫ్టర్ క్యాలిక్యులేటింగ్ ద ఎంటైర్ ఎస్ ఐఎమ్ రివీలింగ్ గ్రాండ్ టోటల్. సో గ్రాండ్ టోటల్లో నాకు వచ్చిన వాల్యూస్ ఎనర్జీకి 2177 క్యాలరీస్ వచ్చినాయి, అండ్ ప్రోటీన్ ఏమో 60.1 వచ్చింది, అండ్ ఫ్యాట్స్ ఏమో ఐ గోట్ 57.3 grams, అండ్ ఫైబర్ వచ్చేసి ఐ గాట్ 45.4 grams, and I got calcium around 176 mg, and iron వచ్చేసి 15.6 mg. నాకు టోటల్ కాస్ట్ 118 రూపీస్లో టోటల్ అయిపోయింది మెనూ ఫర్ ది డే. అంటే ఒక రోజులో 118 రూపాయలు ఖర్చు పెట్టి తింటున్నారని అర్థం. జస్ట్ 100 రూపీస్లో ఎంటైర్ మెనూ విత్ మోర్ మీల్స్. ఓకే, ఒక డేలో 100 రూపీస్లో ఇంత న్యూట్రిషియస్ ఫుడ్ మీరు తింటున్నారని అర్థం. ఓకే, కాస్ట్ కూడా ఉంటుంది. కాస్ట్ నేను ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మెన్ చేసేటప్పుడు ఇంట్రో పార్ట్లో చెప్తాను నేను కాస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. వెరీ ఈజీ. సో ఇది ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అడల్ట్ ఉమెన్ ఒక మెనూ ఫర్ ది డే. సో ప్లీజ్ మీరు ట్రై చేయండి ఒకసారి. నేను ఇచ్చిన మెనూస్ తోటే మీరు న్యూట్రిటివ్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ ట్రై చేయండి. ఈ ఎనర్జీ, ప్రోటీన్, కాల్షియం ఏ న్యూట్రియంట్ ఒక ఎనర్జీకి జౌల్స్ నుండి క్యాలరీస్కి కన్వర్ట్ చేయడం అవుతుంది అంతే. మిగతా వాటి అన్నిటికీ సేమ్ ఫార్ములా, ఎనర్జీకి కూడా సేమ్ ఫార్ములా. కాకపోతే ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు న్యూట్రిటివ్ వాల్యూ బుక్లో జౌల్స్లో ఉంటుంది, మనం క్యాలరీస్కి కన్వర్ట్ చేసుకోవాలి. దానికి మనం ఓన్లీ ఎనర్జీలో వీల్ ఇంక్లూడ్ దట్ ఫార్ములా టు కన్వర్ట్ జౌల్స్ ఇంటూ క్యాలరీస్. ఆ తర్వాత మళ్ళీ మనము ప్రోటీన్, ఫ్యాట్స్ ఇవన్నిటికి ఏవైతే ఫార్ములా యూజ్ చేస్తామో ఎనర్జీ కూడా అదే యూజ్ చేస్తాం. మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఎస్, ఇఫ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ కామెంట్ బిలో, అండ్ ఆల్సో మీకు వచ్చిన న్యూట్రిటివ్ వాల్యూస్ నాకు ఒకసారి మెన్షన్ చేయండి. ఇన్ కేస్ మీకు కరెక్ట్ వచ్చి నాకు తప్పు వచ్చినా ప్లీజ్ మెన్షన్ ఇట్. కామెంట్ ఎంత మంచిగా చేస్తే అంత మంచిగా మనకి ఇంటరాక్షన్ జరుగుతుంది. అవసరమైతే మీకు లైవ్ సెషన్ క్లాసెస్ కూడా తీసుకుంటాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్. అలాగే మనకి యూజీసీ నెట్ నోటిఫికేషన్ పడిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. సో ఎస్, ఇవాళకి లాస్ట్ డేట్ యూజీసీ నెట్ విత్ లేట్ ఫీ కూడా, నిన్నటికి వితౌట్ లేట్ ఫీ. సో ఎస్, 12th. ఓకే, సో 12thకి లేట్ ఫీ విత్ లేట్ ఫీ నోటిఫికేషన్ అండి. సో ఎస్, ప్లీజ్ ట్రై టు కామెంట్ బిలో అండ్ ట్రై టు డూ దిస్ ఆల్సో. మీకు చాలా ఇంపార్టెంట్ ఇది. ఫస్ట్ ఇయర్స్ యూజీ ఆర్ పీజీ ఫస్ట్ ఇయర్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ వెరీ బేసిక్ టాపిక్ అనమాట. అందుకే సింపుల్ అడల్ట్ ఉమెన్ తోటి స్టార్ట్ చేశాను. అండ్ ఎస్, నాకు వచ్చిన గ్రాండ్ టోటల్ వాల్యూస్ నేను క్లియర్గా ఇక్కడ రాశాను. ఇవి మీరు రిఫర్గా తీసుకొని మీరు క్యాలిక్యులేట్ చేసుకున్నా నో ప్రాబ్లం. అండ్ కామెంట్ బిలో కామెంట్ చేయండి. విల్ టేక్ ఆల్సో. అండ్ మీకు ఇంకేమన్నా అవసరం ఉన్న పీడిఎఫ్స్ కావాలన్నా వేరే సబ్జెక్ట్స్ మీద, ఫిజియాలజీ ఆర్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ, వీటి మీద కూడా మనం క్లాసెస్ చేసుకుందాము. ఓన్లీ హ్యూమన్ న్యూట్రిషనే కాదు మ్యామ్, మాకు వేరే క్లాసెస్ కావాలి, సెకండ్ ఇయర్స్ రీసెర్చ్ మెథడాలజీ దాని మీద చెప్పాలన్నా, లేకుంటే ఇంకేదైనా సబ్జెక్ట్ మీద న్యూట్రిషన్ బేస్డ్, యూజీ పీజీలో ఉన్న న్యూట్రిషన్ బేస్డ్ మీకు ఏ సబ్జెక్ట్ కావాలన్నా కామెంట్ చేయండి. మనం ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం ఒకసారి. అండ్ ఎస్, యూజీ ఫైనల్ ఇయర్స్, పీజీ సెకండ్ ఇయర్స్ అంటే ఫైనల్ ఇయర్స్, పీజీ ఫైనల్ ఇయర్స్ అండ్ యూజీ ఫైనల్ ఇయర్స్ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్ బిగినింగ్ వాళ్ళకి. అండ్ ఐ థింక్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇంటర్న్షిప్స్.
సో ఎస్, ఇంటర్న్షిప్ మీరు ఏమన్నా టిప్స్ కావాలన్నా, లేకుంటే ఇంటర్న్షిప్లో ఏమైనా క్యాలిక్యులేషన్స్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి. విల్ ఆల్సో డిస్కస్ దోస్ టాపిక్స్. అండ్ ఎస్, ఇట్లా న్యూట్రిటివ్ వాల్యూ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేయను, మెన్ ఒకటి చేసేస్తాను నెక్స్ట్ టాపిక్లో. ఆ తర్వాత లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ మీకు కావాలంటే ప్లీజ్ నాకు కామెంట్ చేయండి, విల్ డూ దట్. అండ్ సో ఎస్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ న్యూట్రివర్స్ అకాడమీ. అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. అండ్ ఆల్సో నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫై చేసుకోండి, వీడియోస్ని, షార్ట్స్ని చూడండి, షేర్ చేయండి. ఎవ్రీథింగ్, మీకు ఎలాంటి అవసరం కావాలన్నా, హెల్ప్ కావాలన్నా ప్లీజ్ కామెంట్ చేయండి, విల్ టుగెదర్ సార్ట్ ఇట్ అవుట్. ఓకే, సో ప్రొఫెషనల్ వేగా కూడా మీకు కావాలన్నా ఐ విల్ హెల్ప్ యూ. సో ఎస్, thank you all.